సినిమా అనేది ప్రతి ఫ్రేమ్ అండి ఎలా అయిపోయిందో టైం అర్థం కావట్లా. గోదావరి జిల్లాలో అన్ని పిండి వంటకాలు సంక్రాంతికి ఒకేసారి తింటే ఎలా ఉంటుందో అలాంటి ఫుల్ మీల్స్ ఇచ్చారు. మరి అనిల్ రావుపూడి గారు కానీ, చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఎవర్ గ్రీన్ కాంబో ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీకి, మెగా అభిమానులకి 2 రోజుల ముందే వచ్చింది ఫుల్ మీల్స్ అంతా. చిరంజీవి కామెడీ కామెడీ నయనతార సినిమా బాగుంది, సూపర్ ఉంది. ఏం నచ్చింది సినిమాలో? సినిమా హైలైట్ ఉంది. సినిమా సంక్రాంతి చిరంజీవి మాకు ఫస్ట్ నుంచి చాలా బాగుంది సినిమా. వెంకీ గారిది, చిరు గారిది కాంబినేషన్ ఎలా ఉంది? ఇద్దరిది సూపర్ ఉంది మేడం, ఇద్దరు హైలైట్ గా ఉంది, సూపర్ ఉంది సినిమా. ఎలా ఉంది సినిమా? అదిరిపోయింది సినిమా బాస్. ఈ సంక్రాంతి చిరు సాబ్దే, ఇంకా డౌట్ లేదు అందులో. మీరు అంటే బయట సెలబ్రేట్ చేసుకుని లోపలికి వెళ్ళారు, సో మెగా ఫ్యామిలీతో కలిసి ఎండింగ్ దాకా కంటిన్యూ చేశారు. అంటే ఎక్కడైనా అనుకున్నా అనిల్ రావుపూడి గారు కొంచెం క్రింజ్ చేస్తారేమో అని చెప్పి, అంటే ఆయన ప్రీవియస్ మూవీస్ లో నాకు కొంత క్రింజ్ అనేది కనపడింది. సో ఇక్కడ అసలు చిరంజీవి గారిని ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అంటే చాలా బాగా చూపించారు అనమాట. ఇలాగే ఫ్యాన్స్ చూడాలనుకున్నారా అనే విధంగా చూపించారు. సో ఒక అంటే వింటేజ్ మెగాస్టార్ అట్లా కాదు కానీ చాలా బాగా చూపించారు అసలు అనిల్ రావుపూడి గారు. అంటే ఈ రోజుల్లో చాలా మంది ఈజీగా బ్రేకప్లు చేసుకుని పెళ్లిళ్ళు అయిన తర్వాత విడిపోయి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. చిరంజీవి గారు కొన్ని డైలాగులు చెప్తుంటే నిజంగా హార్ట్ఫుల్ గా అనిపించింది అనమాట. అంటే ఇది చిరంజీవి గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాతో. సో చాలా మందికి ఫ్యామిలీస్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సంక్రాంతికి సంక్రాంతి బాస్ డే, ఇంకా వేరే సాబ్లు ఎవరిని ఉండొచ్చు కానీ చిరు సాబ్ వచ్చిన తర్వాత అందరూ సైడ్ అయిపోవాల్సిందే. ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు స్క్రీన్ స్పేస్ అనేది చాలా కష్టము మేనేజ్ చేయడం, సో ఎలా అనిపించింది? అలా ఏం లేదండి, అసలు వెంకటేష్ గారిని చాలా మంచి క్యారెక్టర్ తీసుకొచ్చుకున్నారు. సో ఆయన క్లైమాక్స్ లో హెల్ప్ అవుతారు అనమాట. లైక్ మనం బ్రూస్లీ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు ఎట్లా హెల్ప్ అవుతారో ఇక్కడ అదే విధంగా మంచి హెల్ప్ అయ్యారు అనమాట. సో ఓవరాల్ గా అసలు ఇంకా వెంకయ్య గారు వచ్చిన తర్వాత మంచి మెడ్లీ ప్లాన్ చేశారు. అది ఇక్కడ చెప్తే బాగోదు, లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళకి అంటే టికెట్ కొనుక్కొని చూసిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ 100% ఉంటుందన్నమాట. సాంగ్స్ అసలు ప్రతిదీ డాన్స్ కానీ ఫస్ట్ సాంగ్ అయితే ఇంకా హుక్ స్టెప్ ఫ్యాన్స్ కి ఫోన్ కాల్ వచ్చేసినాయి. అలాగే మీసాల పిల్ల కానీ విజువల్స్ పరంగా మనం బయట విన్న సాంగ్స్ కి లోపల చాలా తేడా ఉంది. భీమ్స్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చిరంజీవి అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైన్మెంట్ నవ్వుతూనే ఉన్నారు బిగినింగ్ నుంచి.